వెంటనే ఒక ఊరికే ఇలా కూర్చుంటారు, ఎదురుగా పెట్టుకుని ఒకటి దిగుతారు, వెంటనే ఒక 100 మందికి పంపిస్తారు. అందులో కొంతమంది లైక్ అంటారు, కొంతమంది డిస్లైక్ అంటారు. 100 మంది మన లైక్ చేసినా సరే ఒకళ్ళు ఎవరో బొట్టన వేరు కిందికి దించగానే వై హీ డిస్లైక్డ్ మీ అని సాగదీస్తారు. ఇక్కడ మనసు చూడండి ఎంత చిత్రంగా ఉంటుందో. 100 మంది ఇష్టపడ్డారు కదా, ఒకరిద్దరు కాదంటే అభ్యంతరం ఏమిటండి? అందరూ అవునలామా? ఇది అహంకారం కాదా? అందరూ అవునలా, ఇంత ప్రసంగం నేను చేయించనమ్మా, కొందరికి నచ్చకపోవచ్చు అండి, తప్పేమీ లేదు, అందరినీ మెప్పించడం నా పని కాదండి. ఇక్కడ నా ప్రయత్నం నేను చేశాను, దానికేముంది? అంటే అందరూ మెచ్చుకోవాలి, ఒకళ్ళెవరో మాకు నచ్చలేదు మంచిదయ్యా అంటాం, ఇంకేదైనా మార్చుకోవాలంటే మార్చుకుంటాం, తప్పేమిటట? అందుకని అస్తమానం ఫోటోలు తీసుకోవడం, అది పెట్టుకెళ్ళి ఎక్కడో పెట్టడం, వాళ్ళందరినీ మెప్పుకోవడం. కొత్త పెళ్లి కొడుకు ఎవడన్నా ఉంటే పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురు ఫోటో కూడా అక్కడ పెట్టేస్తున్నాడు వాట్సాప్లో. పెట్టేసి 100 మందికి పంపేసి 100 people లైక్డ్ మై వైఫ్. సిగ్గులేదని ఆయన మీ ఆవిడని 100 మంది లైక్ చేయడం బేటా, ఎవడని పెట్టని అవుతాడు. మీ ఆవిడని నువ్వు లైక్ చేయాలి, ప్రపంచం అంతా లైక్ చేయాలా? ఈ ఫోటో అందులో పెట్టాలా? వాళ్ళందరూ కామెంట్స్ అవసరమా? ఒకరు ముక్కు బాగలేదు, మూతి బాగా, వాళ్ళ ఆవిడ కాదుగా మరి అంటాడు. వెంటనే ఫీలింగ్ రాదా ఇక్కడికి? ఇవి దాచుకోవలసిన విషయాలమ్మా, రహస్యంగా ఉండాల్సిన విషయాలు. ఎప్పుడు ఫోటోలు పెట్టకూడదు. అలాగా ఏ ఫోటోలు పెట్టాలో, ఏ ఫోటోలు పెట్టకూడదో, ఏ వ్యాఖ్యానాలు చేయాలో, ఏవి చేయకూడదో నేర్చుకోవాలి. అదే సంస్కారం అంటే. ఇంట్లో ఏదో అమ్మా నాన్న దెబ్బలాడుకున్నారు, నీ వయసుకి నీకేదో కంగారు అనిపించింది, వెంటనే దాన్ని ఫేస్బుక్లో పెట్టేస్తావా? కొంపలు అంటుకుపోవా? అవతల వాళ్ళు ఎవరో చూస్తే కామెంట్ చేయరా? నీ మొత్తం నీ జీవితం మీద ఒక మరక పడిపోదా మీ అమ్మా నాన్న కారణంగా? ఇంత చేస్తే ఆ దెబ్బలాట ఎంతంటే, సంసారంలో దెబ్బలాడంటే టీ కప్పులో తుఫాన్ అమ్మ, పొద్దున్న వచ్చింది మధ్యాహ్నానికి పోతుంది, పెద్ద విషయం అది. వాళ్ళే సర్దుకుంటారు. దాన్ని మనం పెట్టేస్తున్నాం. ఇవాళ స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంది, గమనించండి. నేను చివరిగా ఒక్క మాట చెప్పి సెలవు తీసుకుంటా. మనిషి కనిపెట్టిన విషయాల్లో 3 అద్భుతాలు ఉన్నాయి, 3 దౌర్భాగ్యాలు కూడా ఉన్నాయి. అద్భుతాలు 3 ఏమిటంటే, 1 నిప్పు, 2 చక్రం, 3 కంప్యూటర్. ఈ 3 అద్భుతాలండి మనిషి కనిపెట్టింది. నిప్పు కనిపెట్టడం వల్ల పచ్చి మాంసం తినే మానవుడు పరిపక్వం చేసిన ఆహారం తినడానికి అలవాటు పడ్డాడు. నాగరికత మారిపోయింది. దాంతో రకరకాల రుచులు, తీపి, కారం, చేదు, ఉప్పు, పులుపు అన్ని దాంతో పుట్టాయి. ఉగాది పండుగ దాంతో వచ్చింది. చక్రం కనిపెట్టాక మొత్తం పారిశ్రామికవేత్తలందరూ వచ్చారండి, పరిశ్రమలు ఏర్పడ్డాయి. చక్రం లేకపోతే బండి లేదు, ఏ వాహనం లేదు, కారు లేదు, లారీ లేదు, 2 బండి కూడా లేదు, ఏ పరిశ్రమ లేదు. కంప్యూటర్ కనిపెట్టాక మొత్తం అంతా, ఈ మొత్తం నడిపించే విధానం అంతా కంప్యూటర్ ద్వారా నడుస్తుంది. అలాగే మనిషి కనిపెట్టిన వాటిల్లో 3 దారుణమైన విషయాలు ఏమిటి అంటే, 1 తుపాకీ. తుపాకీ కనిపెట్టాక ప్రపంచం నాశనమైంది. దూరం నుంచి చంపేస్తున్నాడు, చాటు నుంచి చంపేస్తున్నాడు. శ్రీరాముడు ధర్మం కోసం దుర్మార్గుడైన వాళ్ళని చెట్టు చాటు నుంచి సంహరిస్తే దానికి ఇప్పటికి మేము జవాబు చెప్పలేకపోతున్నాం. వాలివద్ద ధర్మమా? వాలివద్ద ప్రతివాడు అడిగే ధర్మ సందేహం ఇదే. చేసిందేమో రాముడు, అడిగేదేమో మమ్మల్ని. మేము అక్కడ చెబుతాం, వీళ్ళు రాముడు అడుక్కొని చెబుతాను. కానీ ఎందుకు చేశారండి? అధర్మం అండి. వాలి మెల్లో రత్నాల హారం వేసుకుని తిరుగుతున్నాడు, మొత్తం దేశంలో అందరినీ చంపాడు ఆయన. అటువంటి వాడు వదిలిపెడతారా? చాటుని చంప వాలి రా, ఐ వాంట్ టు కిల్ యు అంటే వస్తాడా? వాడుకున్న వరం ఏంటంటే, రత్నాల హారం వాడి మెడలో ఉన్నంత వరకు శ్రీరాముడు కాదమ్మా, శ్రీ మహావిష్ణువు వచ్చి ఎదురుగా ఉన్న బలం పోతుంది, ఏం చేయలేరు అక్కడ. అటువంటి వాడిని అలాగే చంపాలి. జైషీ మహమ్మద్ మీద బాలాకోట్లో దాడులు చేశారంటే రహస్యంగా చేశారు కాబట్టి. కానీ పాకిస్తాన్ ప్రధానమంత్రికి ఫోన్ చేసి రేపొద్దున శుభలాక 10-20 గంటలకు దాడులు చేస్తున్నాం, దైవజ్ఞులు నిర్ణయించిన ముహూర్తానికి మా దళపతి చంద్ర తాంబూలాలు స్వీకరించండి అంటే కుదురుతుందా? దాడి చేసేవాడు రహస్యంగానే చేయాలండి. ఎదురుగా ఎలా చేస్తారండి? అది యుద్ధం కాదండి. వారికి రాముడు జరిగిన దాడి, ఉగ్రవాది మీద దాడి. రాముడు చేశాడు దాన్ని. దానికి ఎప్పటికి జవాబు చెప్పుకోలేక వస్తున్నాం. కానీ ఆ రోజుల్లో ఎదురుగా ఉండి చేసే యుద్ధాలు తుపాకీ కనిపెట్టాక, తుపాకీ ఎప్పుడు చాటు నుంచేనండి. ఎదురుగా దాన్ని నిలబడి పేల్చుకున్నా. దీపావళి తుపాకులేట ఇక్కడ పేల్చుకోవడానికి చాటు నుంచే పేలుస్తాడు. అంటే చాటు నుంచి యుద్ధం చేయడం, మనిషిని మోసం చేయడం అలవాటైంది. జంతువులు మొత్తం, ఏనుగులు, సింహాలు, పులులు చచ్చిపోయి వాళ్ళ పర్యావరణం పాడవుతుందంటే తుపాకీ కారణం. చాటుగా చంపేస్తాడు. ఎదురుగా పెడితే వాడినే చంపేస్తుంది. ఇది ఆ తుపాకీ కనిపెట్టడం ఒక దౌర్భాగ్యం. 2వ దౌర్భాగ్యం, బాంబు కనిపెట్టాడు. తుపాకీ అంటే పట్టుకోవాలి, ఇలా పట్టుకోవాలి, ట్రిగ్గర్ మీద వేరెట్టారు, నొగ్గాలి. సరిగ్గా నొక్కకపోతే ఇటువైపు వెళ్తుంది, వీడిపోతాడు. ఇటువైపు వెళ్తుంది, వీడిపోతాడు. అందుకని సరిగ్గా నొక్క. బాంబు కనిపెట్టాక ఏమైంది? వాడు పాకిస్తాన్లో ఉండి కనిపెట్టి వేస్తాడు, ఇక్కడ కూడా పోతాడు, దూరం నుంచి వేసరచ్చు. అది దౌర్భాగ్యం. 3వ దౌర్భాగ్యం ఏమిటో తెలిసి మీరు మరోలా అనుకోవద్దు. తుపాకీ కంటే, బాంబు కంటే దారుణమైంది స్మార్ట్ ఫోన్ కనిపెట్టాడు మనిషి. ఇది బాంబు కంటే దారుణం. ఇక్కడ ఒక క్లిక్తో ఏమైనా చేయొచ్చు, ఎవరి జీవితాన్నైనా బయట పెట్టచ్చు, ఎవరినైనా అల్లరిపాలు చేసేయచ్చు, నీ ఇష్టం వచ్చిన కామెంట్లన్నీ రాసేయచ్చు. మొత్తం నీ చేతిలో ఉంది. ఫేస్బుక్ పేరు మీద, ట్విట్టర్ పేరు మీద, వాట్సాప్ పేరు మీద మొత్తం నీ చేతిలో ఉంది. ఇవాళ మాబోటిగాళ్ళ జీవితాలు కూడా మొత్తం పిల్లల చేతుల్లో గడిపోయాయి.
వాళ్ళు ఏం పెడతారో తెలియదు, ఏం మాట్లాడతారో తెలియదు. ఇంత ప్రసంగం నేను ఆకలి వేళ 12:30కి భోజనం చేసి అలవాటు నాకు. రాత్రి నేను భోజనం మానేసి 10 ఏళ్ళు అయింది. 2 అరటిపళ్ళు తిని పడుకుంటా. రాత్రి రైల్లో కూడా అరటిపళ్ళు తిన్నా. అయినా సరే నాకు ఆకలి వేస్తున్నా సరే నేను ఇచ్చిన మాట ప్రకారం నేను మాట్లాడాలని వారు సమయం అడిగి వారు 1 గంట వరకు అని చెబితేనే నేను మాట్లాడుతున్నానమ్మా. నా ధర్మం నేను చూస్తున్నా. ఇది కూడా నచ్చకపోతే ఒకడు ఏం చేస్తాడు, వాట్సాప్లో పెట్టేసి ఓ పెద్ద మనిషి వచ్చి సుత్తు కొట్టాడని పెడతాడు అక్కడ అని నా నెత్తి మీద సుత్తు బొమ్మ వేస్తాడు. అది ఒక 100 మంది చూస్తారు. వెంటనే వాడికి టీవీ వాడికి కాలక్షేపం కదా, గరికపాటి వారు అనంతపురంలో సుత్తు కొట్టారు, దాని మీద 3 బోడిగుళ్ళు పిలిచి చర్చ పెడతాడు. వాడికి సరదా, వాడికి టీఆర్పీ కావాలి, గరికపాటి చర్చ సుత్తి అని 2 బట్టతళ్ళు 3 బోడిగుళ్ళు పిలుస్తాడు. వాళ్ళంతా కూర్చొని చర్చిస్తారు. ఆయన ఎప్పుడూ అంతేనండి అంటాడు. వాడు మొత్తం నేను చేసింది అంతా పోయింది ఇక్కడ. ఇంత పెద్ద ప్రవచనం లేకపోతే ఇంత సాహిత్యం, ఇంత విజ్ఞానం ఒక కామెంట్ మీద ఆధారపడి పోతుందా? అంటే నేను నేర్చుకున్నది ఏమిటంటే నా తల్లి నేర్పింది, ఎవరి వ్యాఖ్యానాలు నన్ను ప్రశంసించినవి విమర్శించినవి ఏమీ నేను పట్టించుకోను, మొత్తం తీసిపారాయి. నేను ఏం మాట్లాడానో నాకు తెలుసు. నేను కిందికి దిగ్గానే ఎప్పుడు నా అవధానంగానే నా ప్రసంగంగానే ఎలా ఉందని ఎవరిని అడగల. ఎలా ఉందో నా అంతరాత్మ నాకు చెబుతోంది. నేను అడగాల్సిన పని లేదు. ఎవరైనా వచ్చి నాకు బాగులేదని చెబితే కూడా మొహమ్మద్ చెబితే అలా మొహమ్మద్ చెప్పకూడదని నేనే చెప్పేస్తాను. నీకు బాగుపోతే అలా చెప్పకూడదు, ఫోన్ చేసి చెప్పు. మంచి ఉంటే మైకులో చెప్పాలి, చెడు ఉంటే చెవిలో చెప్పాలి.